హరిహర వీరమల్లు. సో, పవన్ కళ్యాణ్ గారు మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. ఎప్పుడో మొదలయ్యి ఇప్పటివరకు కూడా ఇంకా మూవీ మీద సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, దీనికి ఆల్రెడీ మార్చ్ 28న విడుదల తేదీ అయితే లాక్ చేశారు. బట్ షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ అవ్వడం కష్టమనే వార్తల ద్వారా 'రాబిన్ హుడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'వీరధీర సూరన్ పార్ట్ 2' అండ్ 'ఎంపురన్' ఇవన్నీ కూడా ఆ డేట్ ముందు వెనక అయితే మొత్తం రంగం సిద్ధం చేసుకున్నాయి. సో, వీటిలో చివరిదైన 'మోహన్ లాల్' గారి మూవీ ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పుడో మనకు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ మిగిలినవన్నీ కూడా ఈ మధ్యలో వచ్చిన అనౌన్స్మెంట్సే. ఇప్పుడు తాజాగా ఒక కొత్త ట్విస్ట్ అయితే వచ్చి పడింది. ఏంటంటే బాబీ డియోల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పోషించిన ఔరంగజేబ్ పాత్రను రివీల్ చేస్తూ కొత్త పోస్టర్ ఒకటి అయితే వదిలారు. సో, అందులో మనకి రిలీజ్ డేట్ ఇంకా మార్చ్ 28 అని చెప్పి చూపిస్తున్నారు. సో, దీనివల్ల మనకి ఏమైందంటే ఇప్పుడు మార్చ్ 28 అంటే ఇప్పుడు వాయిదా పడినట్లా, లేదా అదే డేట్కి వస్తున్నారా, హరిహర వీరమల్లు గురించి అసలు ఏంటి అనేది ఎవరికీ అర్థం కాలేదు. నిజానికి చెప్పాలంటే హరిహర వీరమల్లు పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి ఎక్కడా కూడా మనకి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు. అండ్ నిర్మాత ఏఎం రత్నం అయితే మాత్రం ఖచ్చితంగా మూవీని 28కి తీసుకొస్తున్నాం అని చెప్పి అయితే చెప్తున్నారు. బట్ ఇంతవరకు ప్రమోషన్ స్పీడ్ పెంచకపోవడం ఒక్కటే తప్ప మిగిలినవన్నీ కూడా మనకి ఏదైనా సరే మూవీ రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అండ్ మైత్రి అని చెప్పే అర్థం చేసుకున్నారు. బట్ ఇప్పుడు హరిహర వీరమల్లు లాస్ట్ స్టేజ్లో అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకో వారం రోజులు డేట్లు ఇస్తే మొత్తం అయిపోతుందని చెప్పి ఇన్సైడ్ టాక్. ఇప్పటికే మంగళగిరి ప్రాంతంలో ప్రత్యేక సెటిల్ వేస్తున్నారని చెప్పి డిప్యూటీ సీఎంగా పాలన వ్యవహారాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి డేట్లు సర్దుబాటు చేయడం కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి అయితే తెలుస్తుంది. సో, ఓజీ కూడా బ్యాలెన్స్ ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందా ఉండదా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఈ మూడు అయిపోతే సీరియస్గా పొలిటీషియన్గా మనకి ఎక్కువ టైం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే నిర్ణయించుకున్నారంట. సో, ఏదో మనకైతే హరిహర వీరమల్లు మార్చ్ 28కి వస్తే అంటే ఏదైనా ప్రమోషన్ ద్వారా క్లారిటీ ఇస్తే బెటర్ అని చెప్పి అయితే అందరూ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే మనకి 'రాబిన్ హుడ్' నితిన్ గారు పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్. 'మ్యాడ్ స్క్వేర్' సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఫ్యాన్. సో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఈ మూవీస్ అయితే మాత్రం పోస్ట్ పోన్ అవుతాయి. సో, పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్ చేయడమే లేట్. ఇది నిజంగా 28 మార్చ్కి వస్తున్నాయంటే ఈ మూవీస్ మళ్ళీ కొత్త డేట్ని ఎంచుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది. సో, మీరేమనుకుంటున్నారు? హరిహర వీరమల్లు రిలీజ్ అవుద్దా, పోస్ట్ పోన్ అవుద్దా? సో, ఇప్పటికీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో, మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.